హలో అండి. అందరికి నమస్కారం. ఒకప్పుడు కంపెనీలు ఉద్యోగుల జీతాల గురించి ఎక్కువగా ఆలోచించేవి. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు కొత్త టెన్షన్ మొదలైంది. అది ఉద్యోగుల జీతాలు కాదు, ఏఐ బిల్లులు. ప్రపంచాన్ని మార్చేస్తుందని భావించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కొన్ని కంపెనీలకు ఖర్చుల రాక్షసిగా మారుతుంది. పని వేగం పెంచుకోవడానికి, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి, డేటాను వేగంగా విశ్లేషించడానికి, రోజువారీ పనులు సులభంగా పూర్తి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఏఐ వైపు అడుగులు వేస్తున్నాయి. ఒకప్పుడు కంప్యూటర్ ఎలా ప్రపంచాన్ని మార్చిందో, ఇప్పుడు ఏఐ కూడా అదే స్థాయిలో విప్లవం సృష్టిస్తుందని చాలామంది నమ్ముతున్నారు. కానీ ప్రతి కొత్త టెక్నాలజీ ఒక ఖర్చు ఉంటుంది. ఇప్పుడు అదే ఖర్చు కంపెనీలకు తలనొప్పిగా మారుతుంది. టెక్నాలజీ అంశంపై విస్తృతంగా సర్వేలు నిర్వహించే కేపీఎంజీ తాజాగా చేసిన ఓ సర్వే ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఏఐ వాడకాన్ని కంపెనీలు ఎంత ఖర్చు చేస్తున్నాయో, ఆ డబ్బులు ఎలా లెక్కవుతుందో చాలా కంపెనీలకు పూర్తిగా తెలియడం లేదంట. ఈ సర్వే ప్రకారం కేవలం 26% కంపెనీస్‌కి మాత్రమే ఏఐ ఖర్చులపై పూర్తి అవగాహన ఉంది. 22% సంస్థలకైతే అసల ఎలాంటి అవగాహన లేదు. మరో 50% కంపెనీలకు కొంతమేర మాత్రమే తెలుసు. అంటే కరెంట్ మీటర్ ఎలా తిరుగుతుందో తెలియకుండానే విద్యుత్ వాడినట్టే. చాలా కంపెనీలు ఏఐని ఉపయోగిస్తున్నాయన్నమాట. ఇది అంతకుముందు వాడుకలో లేని వనరు. ఏఐ అనేది సాధారణ సాఫ్ట్‌వేర్ కాదు. ఇది పూర్తిగా కొత్త రకం సాంకేతిక వ్యవస్థ. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే ఏఐ కంపెనీలు డబ్బులు ఎలా వసూలు చేస్తున్నాయి? ఇక్కడే టోకెన్ అనే పదం వస్తుంది. ప్రస్తుతం ఓపెన్ ఏఐ, యాంథ్రోపిక్ వంటి ఏఐ సంస్థలు టోకెన్ ఆధారిత విధానాన్ని ఉపయోగిస్తున్నాయి. అంటే మీరు ఏఐకి ఎంత పెద్ద ప్రశ్న అడిగితే, ఎంత ఎక్కువ సమాచారం ఇస్తే, ఎంత పెద్ద సమాచారం తీసుకుంటే అన్ని ఎక్కువ టోకెన్‌లు ఖర్చవుతాయి. మన మొబైల్‌లో ఇంటర్నెట్ డేటా జీబీలో లెక్క పెడతాం గదా! అలాగే ఏఐ ప్రపంచంలో టోకెన్ కొలమానం. ఏఐ వాడకాన్ని టోకెన్‌లు అసలు కరెన్సీ అన్నమాట. ఒక కంపెనీకి తన ఉద్యోగులకు ఏఐ టూల్స్ వాడేందుకు లైసెన్స్ కొనుగోలు చేస్తుంది. ఆ ఆ లైసెన్స్‌తో ఉద్యోగులకు ఒక నిర్దిష్ట పరిమితి వరకు టోకెన్‌లు లభిస్తాయి. కానీ ఉద్యోగులు ఆ పరిమితిని దాటితే అక్కడి నుంచి అదనపు బిల్లులు మొదలవుతాయి. టోకెన్ వాడకం ఎంత ఎక్కువ అయితే ఖర్చు కూడా అంత ఎక్కువగా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు కంపెనీలకు ఏఐ ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఏఐ ఖర్చులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఊబర్ ఒక సంవత్సరానికి కేటాయించిన ఏఐ బడ్జెట్ కేవలం 2 నెలల్లోనే ఖర్చయిపోయిందంట. దీంతో ఆ కంపెనీ ఉద్యోగులందరికీ ఏఐ వాడకంపై $1500 పరిమితి విధించినట్లు సమాచారం. ప్రపంచ స్థాయి కంపెనీ అయిన ఊబర్‌కే ఏఐ ఖర్చులు నియంత్రించడం కష్టమైతే చిన్న చిన్న కంపెనీల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. భారతీయ కరెన్సీలో చూస్తే ఇది వేల కోట్ల రూపాయలతో సమానం. ఇంత భారీగా డబ్బు ఖర్చు చేస్తున్న కంపెనీలకు అదే స్థాయిలో లాభాలు వస్తున్నాయా? అనే ప్రశ్న కూడా ఇప్పుడు స్పష్టమైన సమాధానం లేదు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక టెక్ సంస్థలు ఏఐ డేటా సెంటర్లు, సర్వర్లు, చిప్‌లు, ఇతర అవసరమైన వ్యవస్థలపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ఎందుకంటే భవిష్యత్తు ఏఐదేనని బలంగా నమ్ముతున్నాయి. కానీ ఇప్పటివరకు ఏఐ ద్వారా వచ్చిన లాభాలపై పూర్తి స్పష్టత లేదు. అంటే కంపెనీలకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ ఆ డబ్బులు నిజంగా తిరిగి వస్తుందా లేదా అనే ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ప్రతి కొత్త టెక్నాలజీ ప్రారంభంలో భారీ అంచనాలుంటాయి. కొందరు విజయం సాధిస్తారు. మరికొందరు చరిత్రలో కలిసిపోతారు. ఏఐ నిజంగా కొత్త పారిశ్రామిక విప్లవమా? లేక ఇంకో టెక్నాలజీ బబులా? ఒకప్పుడు డేటానే చమురు అని చెప్పేవారు. ఇప్పుడు టోకెన్‌లే కొత్త ఇంధనంగా మారుతున్నాయి. ఏఐ యుగంలో గెలిచేది ఎక్కువ ఏఐ వాడిన వారు కాదు. ఏఐని తెలివిగా తక్కువ ఖర్చుతో వాడిన వారే. ఎందుకంటే టెక్నాలజీని సృష్టించడం ఒక విజయం అయితే, దాన్ని లాభదాయకంగా మార్చటం అసలైన విజయం. థాంక్ యూ అండి. జై హింద్.